నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభోదయం. ఇప్పుడు మనం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం. మొట్టమొదట ఏంటంటే ఈ ఈ టీడీపీ ఆఫీస్ మీద, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి. ఉమ్. అట్లాగే బోట్లతోటి ప్రకాశం బ్యారేజ్ని గుద్దారన్నది ఒక కేసు. అలాగే ఇసుక కుంభకోణం. అట్లాగే ఫైల్స్ శ్వేతపత్రాలు రిలీజ్ మైన్స్ చేసినప్పుడు, డిపార్ట్మెంట్ అసెంబ్లీలో వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు అన్ని అవకతవకలే అన్నారు కదా. అన్ని అవతావకలు అన్నారు. ఇంకొకటి వరుసగా వీళ్ళు బయట పెట్టిన కేసుల గురించి చెప్తున్నాను మేడం. ఉమ్. ఇప్పుడు ఆ ఫైల్స్ తగలబెట్టారు మైన్స్ డిపార్ట్మెంట్ అని అన్నారు. అక్కడ కరకట్ట మీద ఆ ఫైల్స్ దొరికినాయి, ఆ బాధ్యులను ఎవరైనా తీసుకున్నాం, లోపల వేసామన్నారు. తర్వాత ఆ ఇక లిక్కర్ స్కామ్, అతిపెద్ద కుంభకోణం. లిక్కర్ లో చాలా అవినీతి జరిగింది, 1000 కోట్లు దోచేశారు అని చెప్పారు. దాని మీద కన్సర్న్ మధుసూదన్ రెడ్డి మీద బాధ్యులను చేసి కేసు ఇచ్చేశారు. అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ కేసు, అట్లాగే శాండ్ ఇసుక స్కాము, ఉమ్. అట్లాగే పేద ప్రజలకు ఇచ్చిన సెంటు భూమిలో ఉన్న భూముల్ని అక్రమంగా ఎక్కువ ప్రైస్ కి కోట్ చేసి దోచేశారని చెప్పేసి అదొక ఆరోపణ. అట్లా పవర్ స్కాము, ఉమ్. మరి అదాని లంచం ఇచ్చాడు వీడికి అని చెప్పేసి బయటకు వచ్చింది. దాని మీద ఒక ముక్క కూడా అదాని గురించి కానీ, ఆ పవర్ స్కామ్ కానీ, దాన్ని ఏం చేస్తున్నారో, ఉంచుతారో, తీసేస్తున్నారో, రద్దు చేస్తున్నారో చెప్పలేదు. ఉమ్. అదొక అంశము. అట్లాగే నిన్న మొన్న బయటపడింది పవర్ సబ్ స్టేషన్స్ మీద అనవసరమైన సబ్ స్టేషన్స్ శాంక్షన్ చేసి దోచేశారు 100 కోట్ల రూపాయలు అనేది ఒకటి. అట్లాగే జోగి రమేష్ గారి మీద మీరు అన్నట్లుగా ఇందాక జోగి రమేష్ కి ఒక కేసు ఉంది, ఆయన భూములు అగ్రిగోల్డ్ భూములు టార్గెట్. ఇవన్నీ కూడా చూస్తున్నాం. గత 7 అధికారంలోకి వచ్చిన 8 నెలల నుంచి కూడా ఇన్ని కేసులు బయట పెట్టారు. కానీ ఏ ఒక్క దాని మీద కూడా మరి సరైన చర్యలు కానివ్వండి, సరైన మరి వాళ్ళని సాక్ష్యాధారాలతోటి నిరూపించడం కానివ్వండి, కోర్టులకు తీసుకెళ్ళడం కానివ్వండి ఏం జరగలేదు. దీన్ని బట్టి ఏంటంటే ఈ రెడ్ బుక్ లో ఏదైతే లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ లో ఉన్న చేపలన్నింటినీ పట్టేసి వలేసి పట్టే కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు తాజాగా పేరునాని బియ్యం కేసు. ఈ బియ్యం కేసు ఇష్యూలో అసలు బియ్యం మాయం చేసి దొంగతనం చేసినప్పుడు రికవరీ ఎందుకు ఇవ్వాలండి? రికవరీ చేయమని డబ్బులు రికవరీ డిమాండింగ్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి? డైరెక్ట్ కేసు పెట్టొచ్చు కదా. ఉమ్. ఎందుకు చేశారు? మీరు రికవరీ ఆల్రెడీ సగం డబ్బు రికవరీ చేశారు, ఇంకా సగం డబ్బు ఇవ్వాలి. డబ్బు ఎప్పుడైతే మీరు నష్టపోయిన పరిహారాన్ని మీరు డబ్బులు డిమాండ్ చేశారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకా కేసు ఏముంది అక్కడ? ఆల్రెడీ అదేదో మాయమైంది, దాని డబ్బులు కట్టేశారు. ఇంకా క్రిమినల్ కేసు, దాని కేసు విలువే ఉందండి. ఉమ్. సో ఏంటంటే అక్కడ ఏం జరిగింది అనేది మరి క్లియర్ కట్ గా వాళ్ళు బయట పెట్టడం లేదు. ఇప్పుడు లోపాయకారిగా వ్యవహారాలు నడుపుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళ మీద డైరెక్ట్ కేసు కట్టకుండా ఓన్లీ ఏంటంటే డబ్బులు కట్టమని డిమాండ్ నోట్ ఇచ్చారు, డబ్బులు కట్టేశారు వాళ్ళు. ఉమ్. ఒక రైస్ మిల్లరు తను ఇవ్వాల్సిన సిఎంఆర్ బియ్యం డెలివరీని ఇవ్వకుండా గోడౌన్ లో కాగితాల మీద ఇచ్చినట్టు చూపించుకొని దాన్ని డైరెక్ట్ గా కాకినాడకి ఎక్స్పోర్ట్ కి పంపారు. దీంట్లో పేర్నాని గారి హస్తం ఉంది, ఇంకా ఇతర అధికారుల హస్తం ఉంది, వైసీపీ నాయకుల హస్తం ఉంది అని చెప్పేసి బయట పెట్టారు. మరి దానికి ఆధారాలు కూడా తీయాలి కదండి. ఉమ్. ఆధారాలు తీయాలి. అదే నిజమైతే అది క్రిమినల్ కేసు కింద, చీటింగ్ కేసు కింద వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఊరికే చెప్పడం కంటే కూడా యాక్షన్ లో మాత్రం చాలా పేలవంగా పెర్ఫార్మెన్స్ ఉంది కూటమిది అనేది నా అభిప్రాయం. ఏదైతే మీరు లేకపోతే బయట చేత కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఆధారాలు సేకరించడం చేత కాకపోతే ఊరుకోండి. ఉమ్. మీరు బయట పెట్టినప్పుడు దాని మీద నిలబడి ఖచ్చితంగా దాని ప్రజలకు కూడా చెప్పాలి. మీరు ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ప్రజలకు జవాబుదారీ ఉంది. మీరు ప్రజలకు చెప్పాలి. ప్రజలు చూస్తున్నారు మీరు చేసిన ఆరోపణలో నిజాలా, లేకపోతే వేరే కక్ష సాధింపా, ఇంకానా అనేది. ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దోపిడీ చేసింది 5 ఏళ్లలో ప్రజాధనాన్ని, అస్తవ్యస్త పరిపాలనతో అని ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని మీరు ఏదో రికవరీ చేసి నేరస్తుల్ని శిక్షించి ఇంకా ఫర్దర్ ఎవరన్నా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు చేసే వాళ్ళు భయపడేటట్లు మీరు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏం కనపడటం లేదు. ఆరోపణలకే పరిమితం అవుతున్నాయి, ఏమీ జరగటం లేదు. కాబట్టి ప్రజలు కూడా దీన్ని తేలిక తీసుకున్నారు. రేపు పొద్దున మీరు పెద్ద కుంభకోణం బయటకు పెట్టినా కానీ ప్రజలు దాన్ని నమ్మరు. ఇదేదో కావాలని చేస్తున్నారని అనుకుంటారు. కాబట్టి కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటి? కక్ష సాధింపు అనుకుంటారు కాబట్టి
గత ప్రభుత్వం ఈ విధంగా అరెస్టులు చేసింది, ప్రజల్లో నెగిటివ్ వచ్చింది, వ్యతిరేకత సంపాదించుకున్నారు గత ప్రభుత్వం ఈ విధంగా చేసి. కాబట్టి మేము కూడా దుందుడుగ్గా వెళ్ళి అరెస్టులు చేస్తే గనక ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో, కాబట్టి అంత ఫాస్ట్ గా చర్యలు వద్దంటున్నారు. కాదండి, ఒక నేరస్తుడు, మామూలు సామాన్యమైన వ్యక్తి ఒక తప్పు చేసి ఒక దొంగతనం చేస్తే ఊరుకుంటారా? వెంటనే లోపలేస్తారు కదండి, కోర్టుకు తీసుకెళ్తారు, డిమాండ్ ఇస్తారు, తర్వాత విచారణ జరుగుతుంది, ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. వీళ్ళు అంతే రాజకీయంగా భయపడుతున్నారంటే ఇంకా ఏం చేయలేరు. ఇంకా అనేకమైన బయటకు రావచ్చు. ప్రజలు అట్లా అనుకోరండి. ప్రజలు ఏంటంటే వీళ్ళు ఊరికే ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నారు అన్ని ఆరోపణలు నిరూపించడం, సవాల్ చేస్తున్నారు. సవాల్ చేస్తున్నప్పుడు ఆ సవాల్ని స్వీకరించి నిరూపణ చేసే పరిస్థితి కనిపించట్లా. రమేష్ గారే కాదు, యాక్చువల్లీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్, నెలకు ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తారు, ఏది కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, ఏది అడగకుండా ప్రజల్ని ఈ విధంగా మభ్య పెట్టే ప్రయత్నం తప్ప దీంట్లో ఒక్కదానికి ఆధారాలు ఉండవు, ఒక్కదానికి ఏది ఉండదు అని చెప్పి. ఓకే, టీటీడీ లడ్డు అంటారా, సిట్టేశారు. ఖచ్చితంగా అపోజిషన్ గా వాళ్ళు తప్పించుకోవడానికి చాలా తేలిగ్గా అవకాశం వీళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు అదానీ ఇష్యూ ఉందండి, లంచం 1750 కోట్లు లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఇవాటి వరకు సీఎం గారు దాని మీద ఒక మాట మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా అవినీతి లంచం ఇచ్చి ఒక డీల్ ఒప్పందం చేసుకుంటే కనుక దాన్ని రద్దు చేసుకోవాలి. ఎవరే అది కామన్ సెన్స్, అది సహజసిద్ధమైన న్యాయం. అది ఒక తప్పుడు మార్గంలో ఒక డీల్ తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయాలి కదా. ఇవాటి వరకు కూడా దాని మీద ఒక మాట లేదు, ఏమి చెప్పటం లేదు. మళ్ళీ అది తెరమరుగైపోతుంది, కొద్ది రోజుల్లోనే జనం మర్చిపోతారు, తెరమరుగైపోతుంది. ఇదంతా కూడా ఏంటంటే చేయకండి. మీకు చేత కాకపోతే, శిక్షించడం చేత కాకపోతే, యాక్షన్ తీసుకోవడం చేత కాకపోతే మీరు ఆరోపణలు చేయొద్దు. ఆరోపణలు చేసినప్పుడు నిరూపించండి, శిక్షించండి తగిన సాక్ష్యాధారాలతోటి. ఇదంతా కూడా ఏంటంటే ప్రజలకి ఒక కాలక్షేపంగా అయిపోతుంది. ఇదిగో పులి, నానా పులి అన్న ఒక కథ గుర్తుకొస్తా ఉంది. అన్న బాజీ గారు, ఒక నిమిషం సత్యనారాయణ గారు నోట్ చేసుకోండి ప్లీజ్. పాయింట్ ఉంటే నోట్ చేసుకోండి. మీ టర్న్ వచ్చినది మీరు మాట్లాడదురు కానీ ప్లీజ్. అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా. మీరు చెప్పింది ఓకే, కానీ ప్రజల అభిప్రాయం కదా. చెప్తున్నామండి, మీరు ఆరోపిస్తున్నారు, ఆరోపణలకు ప్రజలు భయకంపితులు. ఒక నిమిషం బాజీ గారు, ఘోరంగా అన్యాయంగా దోచేశారా అని మీరు నిరూపించండి. బాజీ గారు ఒక నిమిషం. రమేష్ గారు, మీ ఫ్రేమ్ అనేది సైడ్ కు ఉంది, ప్లీజ్ ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక స్కామ్ బయటకు వస్తుంది. ఓకే, ఒక నిమిషం బాజీ గారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి, రమేష్ గారికి.